హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చిటికెలో పులిహోర రెడీ అయిపోయే ఇన్స్టంట్ పులిహోర పేస్ట్ అయితే మీకు చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ విధంగా మనకి పేస్ట్ అయితే ఇన్స్టంట్గా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా టైం సేవింగ్ కూడా. సో దానికోసం ముందుగా నేనైతే ఒక 250 గ్రామ్స్ చింతపండు అయితే ఈ విధంగా హాట్ వాటర్లో సోక్ చేసి ఒక 20 మినిట్స్ అయితే దీన్ని లీవ్ చేశానండి. సో ఏంటంటే ఎంత టైం సేవింగ్ అంటే అంత టైం సేవింగ్ అనమాట ఇది. ఇప్పుడు దీని మొత్తాన్ని చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తము జ్యూస్ అయితే పిండేసుకుందాం. ఇలా వడకట్టుకునే గిన్నెలో పోసేసుకొని సో ఇప్పుడైతే మనం దీని జ్యూస్ అంతా ఈ విధంగా అయితే మొత్తం తీసేద్దామండి. సో చూడండి, ఫైనల్గా నేను ఈ విధంగా అయితే జ్యూస్ తీసాను. దీన్ని ఒక ప్యాన్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా అయితే కుక్ చేద్దాము. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాము. చింతపండులో పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల పచ్చిమిర్చికి చాలా ఆ ఘాట్ అనేది పోయి ఈ పులుపు అనే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. దీంట్లోనే ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేద్దాం. ఇది రాళ్ళ ఉప్పు యాడ్ చేశాను నేను. దీనికోసం మనం సైడు తాలింపు అయితే పెట్టుకుందామండి. ఈ విధంగా పోపు దినుసులు, రెడ్ చిల్లీ, గ్రౌండ్ నట్స్ అండ్ పసుపు వేసేసి ఒకసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. సో నేను రెండు ఒకసారే చూపిస్తున్నానండి. ఈ విధంగా ఈ టామరెంట్ జ్యూస్ మొత్తం కలుపుకుంటూ చేద్దాము. సో ఇప్పుడు కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ తాలింపులో అయితే వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. మన టామరెంట్ జ్యూస్ అయితే టర్న్ ఆఫ్ చేసేసి దీన్ని కూల్ డౌన్ అవనిద్దామండి. సో ఇప్పుడు కూల్ డౌన్ అయిన తరువాత దీని మొత్తాన్ని మన తాలింపులో అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకొని దీని మొత్తాన్ని అయితే ఈ టామరెండ్ ఉడికింది కదా, దాంట్లో కూడా కొద్దిగా అయినా పచ్చివాసన ఉంటుంది. అది కూడా ఈ ఆయిల్లో మగ్గేలాగా ఒక 5 మినిట్స్ అయితే మనం దీన్ని కుక్ అవనిద్దాము. సో ఇప్పుడైతే నేను ఇందులో ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ వల్ల ఇది మనం 3 మంత్స్ స్టోర్ ఉంటుంది కదా, ఇంగువ మగ్గే కొంది పులిహోర చాలా చాలా టేస్ట్ అయితే రిలీజ్ చేసిద్దండి ఈ ఇంగువ అయితే. అండ్ గుడ్ స్మెల్ కూడా వస్తుంది అండ్ గుడ్ హెల్త్ కూడా. సో ఈ విధంగా అయితే ఇంగువ యాడ్ చేశాను. దీంట్లోనే కొద్దిగా లిటిల్ బిట్ బెల్లం కూడా యాడ్ చేశానండి. చూడండి, ఈ విధంగా రైస్ మనం మిగిలిపోయిన రైస్ కానీ, నైట్ వండిన రైస్ మిగులుతుంది కదా, ఆ రైస్ కానీ లేదా అప్పటికప్పుడు రైస్ వండుకొని కానీ ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ఈ విధంగా అప్పటికప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని మనం పులిహోరను అయితే ఈ విధంగా కలుపుకోవచ్చండి. ఎక్కడికైనా ఫాస్ట్గా మనం బయటకు వెళ్ళాలనుకున్నా అప్పటికప్పుడు టిఫిన్ ఏం కావాలి అని మనం గాబరా పడిపోకుండా సో ఈ విధంగా అయితే ఈ ఇన్స్టెంట్గా ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకొని మనం ఈ విధంగా రైస్లో అయితే కలిపేసుకొని మనమైతే టిఫిన్ ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది లంచ్ బాక్సెస్లోకి, మార్నింగ్ టిఫిన్ ఏదైనా సరే ఈ విధంగా అయితే ఫాస్ట్గా అయితే ఈ విధంగా పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఎంత ఈజీగా అయితే నేను పులిహోర రెడీ చేసుకున్నాను. సో ఇదైతే 3 మంత్స్ అయితే మనకి స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ అయితే ఏం అవసరం లేదు. సో చూసారు కదా, ఇంత ఈజీగా అయితే నేను పులిహోర ఇన్స్టంట్ పులిహోర పేస్ట్ రెడీ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని టైం సేవ్ చేసుకోండి. సో ఈ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది ప్లీజ్ మీరిచ్చే లైక్ వల్లే మా ఛానల్ అయితే ముందుకెళ్తుందండి. మేము మోటివేషన్తోనే నేనైతే ముందుకెళ్ళగలను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.